వాస్తవంగా కూడా ఆయన విలువలతో కూడిన రాజకీయమే చేస్తున్నాడు కదా. నవరత్నాలు అనేది ఇంటింటికి గడప గడపకి చేరింది అని చెప్పిన కాన్ఫిడెంట్తోనే కదా టార్గెట్ 175 అని చెప్పేసి ఏపీ రాజకీయాల్లోకి అంత ధైర్యంగా ముందుకెళ్తున్నాడు కదా. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరికి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. 10% మాత్రమే అమలు చేశాడు. ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉంటారా మీరు? కట్టుబడి ఉంటాం. ఏం అంత 90% జరగలేనివి ఏమున్నాయి ఒకసారి చెప్పండి. నవరత్నాల్లో ఉన్న 5-6 పథకాలు తప్పనిచ్చి ఆయన చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మీకేం అన్యాయం జరిగింది మరి? వివేకానంద గారి హత్య కేసు ఏదైతే ఉందో ఆ కేసు విషయంలోకి వచ్చేస్తే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసు విచారణ జరిపించాలి, మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది తొందరగా ఫినిష్ చేయాలి అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలే చేశాయి అని అంటున్నారు. దాని మిస్టరీ ఏంటి? ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, నా మీద కక్ష తీర్చుకోలేక మా బాబాయిని చంపేశారని చెప్పాడు. అప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పేసి మళ్ళీ ఏనే పిటిషన్ లేదు. మీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైనా సరే వాళ్ళు నాకు మేనమామలు అవుతారు, నేను వాళ్ళకి చాలా దగ్గర ఆప్తుడిని అని చెప్పి అంటున్నారు. మీరు మాత్రం ఏకంగా అంత పెద్ద స్టేట్మెంట్ కూడా చేశారు, మాకు ఇన్ని అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి. ప్రధానంగా ఇది టీడీపీఏ కుట్ర మీతో చేయించుకుంటుండి అని నేను అభియోగం మోపితే మీరేం చెప్తారు? సమతా సైనికులతో మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. 2019 ఎలక్షన్ ముందు చేయకుండా పని చేసాం. ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, గెలిపించండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఓడించకపోతే రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కల్పించారో హక్కులన్నీ కోల్పోతాం. అంటే మీకు ఏమన్నా ఒక ఎమ్మెల్సీ స్థానాలు కల్పించుండి ఒక ఎమ్మెల్యే టికెట్లు ఉంటుంటే మీరు ఈ రకంగా వాదించేవాళ్ళు కాదేమో బహుశా వైఎస్ఆర్సీపీ నుండి. కానీ వైఎస్ఆర్సీపీలో మా టీంలో పనిచేసిన సమతా సైనిక నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎవరైతే ఉన్నారో మాడుగుడి విక్టర్ ప్రసాద్ గారు ఆయనకి పిలిచి ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చాడు. సురేంద్ర గారు, మీకు ప్రధానంగా దళిత బిడ్డలకి లేకపోతే మన ముస్లిం మైనారిటీ సోదరులకు గల సంబంధాలు ఏంటి? ప్రధానంగా విభేదిస్తున్న మీరు మీ స్టేజ్ని ఈ మధ్య కాలంలో ఫారూక్ షుబ్లీ గారు అనేది ప్రధానంగా మీ స్టేజ్లో పంచుకోవడం, చూపించడం, కనిపించడం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఆయన ప్రధానంగా ఆయనను కదిలిస్తే వైఎస్ఆర్సీపీ అంటే ప్రధానంగా విరోధిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీకు అన్యాయమే కాకుండా మైనారిటీ సోదరులకు కూడా ఏమన్నా అన్యాయం జరిగిందంటారా? ఈ దేశంలో ఎక్కువగా కేసుల్లో కానివ్వండి, ఆర్థికంగా రాజకీయంగా నష్టపోతుందంటే అటు ముస్లింలు మైనార్టీలు కానివ్వండి, ఇటు దళితులు కానీ జరుగుతుంది. ఫారూక్ షుబ్లీ భాయ్తో మాకు ఇప్పుడుతో కాదు, 2016 నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదన్నా మేము చేసినప్పుడు మాకు సంబంధాలు చాలా బాగా టీడీపీతో ఉన్నాయా, వైఎస్ఆర్సీపీతో ఉన్నాయా? మేము అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేశాం కదా. ఇప్పుడు ఎవరు సపోర్ట్? అప్పుడు కూడా మరి మాతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదా మీరు? ఇప్పుడు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా దళితులకి కానివ్వండి, ముస్లింలకు కానివ్వండి, మీరు ఎవరికి ఓటేస్తారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకూడదు. ప్రత్యామ్నాయం ఎవరున్నారు? షర్మిల గారికి ఏమైనా చేస్తారా మీరు? ఏ పార్టీ చేయాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి కాదు అని అంటే ప్రత్యామ్నాయం అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. సో ప్రధానంగా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకున్నారు? ఎవరికైనా ఏమంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదలుచు ఓపెన్ గా చెప్పట్లేదని అంటే ప్రిటెండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఓపెన్ గానే చెప్పాలి. చేయాలంటే డైరెక్ట్ చెప్తాం. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తుంటే దళిత బిడ్డలకు కానీ మైనారిటీ బిడ్డలకు కానీ ఎక్కువగా న్యాయం చేసిన ప్రభుత్వం ఏం కనిపించింది మీకు? తెలుగుదేశం. ఎందుకంటే నేను క్లియర్గా లెక్కలతో సహా చెప్పగలను. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో మీరు మీ సంస్థ నుండి చాలాసార్లు కూడా మైనింగ్ క్రమంగా జరుగుతుంది అని మైలవరంలో కావచ్చు, గన్నవరంలో కావచ్చు చాలాసార్లు పోరాటం జరిగింది. ఎలాంటి పురోగతి సాధించారు ఆ మైనింగ్ మీద? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కనుసైగుల్లోనే జరుగుతుంది ఇది విచ్చలవిడిగా.